హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు చికెన్తో ఒక చిన్న స్నాక్ రెసిపీ చికెన్ పకోడీ. నేను నా స్టైల్లో ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా 1/2 కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకుని అందులోకి తగినంత సాల్టు, పసుపు, కారం ఎక్కువగా తినేవాళ్ళు చూసి వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. 3 వరకైనా వేసుకోవచ్చు స్పైసీనెస్ కోసం. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసాను చిన్న స్పూన్తో. మెంతి ఆకు, కస్తూరి మేతి అంటారు కదా, అది వేసాను. కార్న్ఫ్లోర్ కూడా వేసాను. దీంట్లోకి గరం మసాలా, మీకు అందుబాటులో ఉంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. 1 ఫుల్ ఎగ్ వేసానండి. చాలా సింపుల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ పకోడీ ఈ విధంగా మనం చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి. చెయ్యి నీచు వాసన అనుకోకుండా మనం కొంచెం పేషెన్స్గా కలుపుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేయటం వల్ల పకోడీ కొంచెం క్రంచీగా వస్తుంది, మెత్తదనం లేకుండా. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇలా ఆయిల్ పెట్టుకొని ఇలా పకోడీలాగా వేసుకోవాలండి. చిన్న మంట మీద వేపుకోవాలి ఇవి, లేదంటే పైన కాలిపోయి లోపల ఉడుకు లేకుండా ఉంటాయి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేయండి తప్పకుండా. నేను దీన్ని 2 టైప్స్గా వేస్తున్నాను. 1 టైం కొంచెం దోరగా వేగాక తీసి పక్కన ఉంచుకొని 2 నిమిషాలు ఆరనివ్వాలండి. ఇలా చేయడం వల్ల ఆయిల్గా లేకుండా ఉంటుంది, క్రంచీగా తయారవుతుంది. అంతేనండి, చికెన్ పకోడీ రెసిపీ రెడీ.